యేసుప్రభువుని నమ్ముకుంటే పరలోకంలో ఇట్లా ఉండదు. ఎలా ఉండేదట? తెల్లటి వస్త్రం ధరించిన యేసుప్రభు సింహాసనం పని కూర్చుంటారు. ఇక్కడైతే సింహాసనం ఏముండదు, ఇలాంటి పరిస్థితులే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అందరూ భూమి మీద అంత స్వార్థపరులు, విగ్రహాలు వారు, అబద్ధాన్ని ప్రేమించేవారు, మోసపు మాటలు చెప్పేవారు. కానీ భూమి మీద పేదవాళ్ళకు ఇలాగే ఉంటుంది. కానీ యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి పరలోక రాజ్యంలో యేసుప్రభు సింహాసనం కూర్చోవాలి. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, మాట చెప్పాడు, బీదలకు సువార్త ప్రకటించండి, అంటే బీదలకు నా గురించి చెప్పండి. ఎవరి గురించి? యేసుప్రభు గురించి. యేసుప్రభు ఎవరు? ఈ భూమి మీద మనుషుల్లాగా జన్మించగా, ప్రత్యేకంగా పాపం లేని వాడిగా, అంటే ఈ మానవ జాతికి అతీతంగా కన్య గర్భంలో దేవుని ఆత్మ ద్వారా జన్మించాడు. ఆ పరిశుద్ధుని యొక్క రక్తము భూమి మీద చిందించబడి నీకు నా పాపములన్నింటినీ తుడిచివేసేశాడు, కడిగి వేయబడింది. పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము. ఆ రక్తం ద్వారా మన పాపంలో విమోచన కలిగింది. అయ్యా, మన పాపంలో విమోచన కలిగింది. కాబట్టి ఎవరైతే యేసుప్రభుని సొంత రక్షకునిగా, నా పాపముల కోసం నిజమే నువ్వు చనిపోయావు అని ఎవరైతే ఒప్పుకుంటారో వారికి పరలోక రాజ్యమే, డైరెక్ట్ పరలోక రాజ్యంగా. ఆడ ఇట్లా కూర్చున్నాల్సిన అవసరం లేదు. తెల్లటి వస్త్రాలు వేసుకొని సింహాసనం పైన కిరీటం ఇస్తారు. యేసుప్రభు కిరీటం, ఆ కిరీటం పెట్టుకొని కూర్చుంటావు నువ్వు హాయిగా. అర్థమైందా? మళ్ళీ చెప్తారా? యేసు చెప్పండి, నేను పాపిని, నా పాపములు నీ అమూల్యమైన రక్తంతో కడిగి చెప్పండి పరిశుద్ధపరిచారు. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను చనిపోయిన తర్వాత నా ఆత్మని రాజ్యంలో చేర్చుకో. యేసుక్రీస్తు నమ్మకం తండ్రి. యేసు నమ్మకం